ఒరే కోటిగా, మన ఇద్దరం ఆ చెరువు గట్ట మీద కూర్చొని మంది దాగి ఎన్ని రోజులైందిరా? రోజు రాత్రి అయితే కనబట్టలేదు, ఆడిపోతున్నావు నువ్వు. మందు మగడితే తాగితే ఏమొస్తుందిరా బుజ్జి? అంతకు మించి ఇంకేమైనా చేయాలి. అబ్బో, ఏం చేస్తున్నావు? ఏంది అంత తొందర ఎందుకురా, చెప్తాగా. కానీ ఇవాళ వేద్దాం మందు. డబ్బులు ఇయ్య మరి. మా అమ్మని పాము కట్టేసింది అన్న. ఎక్కడ? ఇక్కడే అన్న. అమ్మా లేమా, అమ్మా లేమా. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఏ ఆడపిల్లైనా ధైర్యంగా బతుకుతుంది. అదే వాళ్ళు లేకుండా ఒక్కరోజు బతకాలన్నా అది భయంతోనే బతుకుతుంది. అమ్మా భయపడకు, నేను ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి రా, అక్కడే ఉండు. సరేరా. పిన్ని పిన్ని ఏంట్రా? పిన్ని బాబాయ్ ఉన్నాడా? పిన్ని బండి కావాలి. పిన్ని పొలానికి వెళ్ళాడ్రా. బాబాయ్ బాబాయ్. ఏంద్రా కోటి? బాబాయ్ బండి ఉందా? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. బాబాయ్ బాబాయ్. ఏంటన్నా? అమ్మా నాన్నున్నాడా? లేడు, బయటికి వెళ్ళాడన్నా. ఇంట్లో చందు, చందు చందు. వస్తున్నా. ఏంట్రా? అరే ఒక్కసారి నీ కారివరా, పక్క వీధిలో ఒక ఆవిని పాము కాటేసింది. ఇప్పుడు అట్లాంటివేం పెట్టకరా బాబు, సాయంకాలం హైదరాబాద్ బయలుదేరాలి. అరే సాయంత్రం కదరా నువ్వు వెళ్ళేది, ఒక గంటలో వచ్చేస్తా. ఓ ప్రాణం పోతుందిరా అక్కడ. ఆ పోయే ప్రాణం ఏదో నా కార్లో పోతే నాకెందుకురా దరిద్రం? అరే ప్రాణం పోయేదాకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను అడిగేదే ఆ ప్రాణం కాపాడడానికి. నీకు ఈ ఊరి మీద ఉన్న పిచ్చి ప్రేమ నాకు లేదు, నన్ను వదిలేయి. అరే చందు, అరే చందు, చెత్త నా కొడక. బండాబ్రా బాబు. ఏంట్రా బాబు బండిరా. పొలానికి వెళ్ళాలరా బాబు. పొలం లేదు, ఏం లేదు, దిగో. డాక్టర్ గారు రండి. వచ్చే దారిలోనే ప్రాణం పోయిందయ్యా. అరే కోటి, ఏమైందిరా? చందు, చందు.
తీరా తలుపు తీరా. మళ్ళీ ఏంట్రా? ఏంటంట్రా నా చచ్చిపోయిందిరా, చంపేశావు నా కొడక. అదేదో ఇందాకే కుట్టి తీసుకుంటే ఆ ప్రాణం పోయింది కాదు కదరా. పోయిన ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకొక ప్రాణం కూడా పోనివ్వరు. ఈరా కారా. నువ్వు పిల్ల అడిగితే ఎందుకు ఇస్తావురా? చెప్పు, ఇస్తావా చేస్తావా? మైకీరా ఇవ్వరా. ఒకసారి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారా? తొందరగా రండి. ఇక నుండి మన ఊరికి ఇదే అంబులెన్స్, ఇదే సర్వీస్ వ్యాన్. మన ఊళ్ళో ఒక ఆవిడ పావు కాటుతో చనిపోయింది. అది కాటేసిన పావు తప్పో లేక చనిపోయిన ఆవిడ తప్పో కాదు. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే సౌకర్యం మన ఊరికి లేదు. అందుకే ఈ అంబులెన్స్. ఇక నుంచి ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. తీసుకోరా. నేనేదో నీ జీవితాన్ని తీసుకున్నట్టు ఓ బాధపడిపోకు. ఊరంతా పోగేసుకుని నెలకి 15,000 జీతం ఇస్తాం. ఈ ఊరు కోసం పంచే. ఇప్పటి నుంచి ప్రాణాలు కాపాడమే నీ ఉద్యోగం. ఇంతకంటే గొప్ప ఉద్యోగం నీకెక్కడ దొరుకుతుందిరా? రేయ్, గుర్తుపెట్టుకో, ఈ భూ ప్రపంచంలో పోతే తిరిగి రాందంటూ ఏదైనా ఉంటే అది ప్రాణం ఒక్కటే. ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదురా. పదరా. సార్ రమ్మన్నారంట. అదేనయ్యా, రేపు మా ఇంట్లో ఫంక్షన్ కదా, ఏమేం పెడితే బాగుంటుందా అని. సార్ లేకపోతే ఏంటయ్యా, 72 మంది చనిపోయి 3 నెలలైంది. ఇంతవరకు ఒక్క రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఏమనాలయ్యా నిన్ను? సార్ వాళ్ళు చంపింది ఒకరినో ఇద్దరినో కాదు సార్, 72 మందిని. ఏ స్కెచ్ ప్లాన్ లేకుండా అంత ధైర్యంగా చేశారంటే దొరకకుండా ఉండడానికి వాళ్ల జాగ్రత్తలు వాళ్లు గట్టిగానే తీసుకున్నారు. అందుకే సార్ ఇంత టైం పడుతుంది. అదే సిటీ ఓ టౌన్ అయితే అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుంది. అందుకే సార్ వాళ్ళు విలేజెస్ ని టార్గెట్ చేశారు. విలేజ్ల్లో కూడా ఇవాళ్ల రేపు ఒంటి మీద బంగారం లేకుండా ఎవ్వరు లేరు సార్. కాబట్టి వాళ్ళు మళ్ళీ డెఫినెట్ గా ఇంకో విలేజ్ ని టార్గెట్ చేస్తారు. వాళ్లకన్నా ముందు నేనే ఆ విలేజ్ ని టార్గెట్ చేస్తాను. అప్పుడు దొరుకుతారు. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి సార్.